ముద్దాయి వచ్చి సజ్జల భార్గవరెడ్డి, వారికి నోటీస్ ఇచ్చాము, వారు వచ్చారు. ఈరోజు 73 ప్రశ్నలతో వారికి విచారించాము. ఈ విచారణ కాలంలో వారికి ల్యాప్టాపు, సెల్ ఫోన్ రెండు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఒక నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా నోటీసు తీసుకున్నారు. కేసు పూర్వపరాలు, మేము వేసిన క్వశ్చన్స్ కానీ ఇంకోటి కానీ ఏంటంటే అవసరమైతే అతనికి మళ్ళా పిలిపిస్తాము. ల్యాప్టాప్ అండ్ సెల్ ఫోన్ తీసుకున్న తర్వాత అవి ఎఫ్ఎస్ఎల్కి పంపించి దాంట్లో వచ్చేటువంటి డేటా ఆధారంగా మీకు తర్వాత విషయాలు చెప్తాం కదా. ఇప్పుడు కావాల్సిన సమాచారం మీకు వచ్చిందంటారు, రాలేదంటారు? సమాచారం అయితే వచ్చింది, కొన్ని సమాచారము రావాల్సి వచ్చింది. ఆ సమాచారం రావాలి అంటే ఇతను చెప్పిండేటివి ఏదైతే మేము విచారించామో ప్రశ్నల రూపంలో ఇవి చెప్పినటువంటి నిజాలా కాదా అనేటువంటిది ఇతను ఒకతను, ఇంకొకతను మన ఒంటిమిట్ట సంబంధించి ఒకతను ఉన్నాడు. 2 కేసులు. మళ్ళీ ఎప్పుడు పిలిపించే అవకాశం ఉంది సార్? అది వారు 1 వీక్ టైం ఇచ్చాము వాళ్ళకు. ఆ 2 హాజరు పెట్టమని చెప్పి ల్యాప్టాప్ను, సెల్ ఫోను ఏదైతే వాడారో వాటిని హాజరు పెట్టండి అన్నారు. 1 వీక్ తర్వాత ఎఫ్ఎస్ఎల్ పంపించి మేము విచారణ చేసినటువంటి విషయాలు ఆ డేటా 2 కోయిన్సిడెంట్ చేసి ఏది నిజం ఏది కాదు, చెప్పినటువంటి సమాచారం నిజమా అబద్ధమా చేసిన తర్వాత సందర్భానుకూలంగా పిలిపిస్తాం. మొత్తం 50-70 సార్ మీరు ప్రశ్నలు వేస్తారు? మొత్తం నిన్న ఈరోజు కలిసి 125. మొత్తం ప్రశ్నించిన కాలం ఎంత సార్ నిన్న ఈరోజు కలిసి? ప్రశ్నించినటువంటి కాలం వచ్చిండేది నిన్న ఒక 6 అవర్స్ దగ్గర, ఈరోజు కూడా 6 to 7 అవర్స్. ఓకే సార్. ఇది మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, భోజనం టైము, విరామం టైము, అదంతా అవన్నీ తీస్తూ నిలిచారు. ఓకే.